మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎవ్వరితోటి పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేము. ఎవరికి పడితే ఆయనకు జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన నాకున్న సమాచారాన్ని ఎవరితోటి పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా పాత్రికేయులందరినీ, ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టమనండి. నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా, నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం, మేము ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎవ్వడు పడతాడు, ఏది పడతాడు కొనికిసుకగాడు మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. నిజంగా మంత్రుల సవాల్ నిజమే అయితే, ఆ మంత్రులు చర్చకు సిద్ధం ఉంటుంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేశారు? నిజంగా మీరు చర్చకు సిద్ధం ఉంటే మమ్మల్ని గన్ పార్క్ రానియాలి కదా. మేము మీడియాకు ముందే చెప్పినాం, మంత్రులు మమ్మల్ని గన్ పార్క్ ఆహ్వానించారు. సరే, మేము అన్నకాడికి వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళకి ఈగో ఉండొచ్చు, వాళ్ళు పెద్దలు కావచ్చు, మాకేం అట్లాంటివి లేవు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఓ 2 అడుగులు తగ్గడానికి కూడా మేము సిద్ధమని మేము అడిగి బయలుదేరినాం. సరే, బయట పోలీసులు అడ్డుకున్నారు. నేను 3 మంత్రులకు నా మొబైల్ నుంచి ఫోన్ చేశాను. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను, అడ్లూరు లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, హజారుద్దీన్ గారికి ఫోన్ చేశాను. 3 ఫోన్లు రింగ్ అయినాయి, కానీ 3 ఫోన్లు ఎత్తలేదు. మరి మీరు రమ్మన్నారు, మమ్మల్ని ఏమో ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు, మీరు కదా ప్రభుత్వం, పోలీసులకు చెప్పండి, మమ్మల్ని అలో చేయండి అని చెప్పడానికి 3 మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్లు ఎత్తారు. మంత్రులే మమ్మల్ని పిలిచారు, మంత్రులు మాకు సవాల్ వేసినారు కనుక దాన్ని స్వీకరించి మేము వెళ్తున్నాం అన్నప్పుడు మరి మమ్మల్ని పంపించాలి కదా. మమ్మల్ని పంపకుండా ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చర్చకు మీరు సిద్ధంగా లేరు. ఈ టెండర్లలో అవినీతి జరిగింది, ఈ టెండర్ల మీద చర్చ జరిగితే మీ అవినీతి, మీ బండారం బయటపడుతుందని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు తప్పించుకున్నారు.